సాయంకాలపు దేవుని వాక్యం యొక్క జ్ఞానం నిమిత్తమై దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్స్ గాస్పుల్ చాప్టర్ 1. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 14 వచనాలు మార్చి చదువుకుందాం. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 1 verses 1 to 14. Let us all read responsively. మార్చి మొదటి 14 వచనాలు మార్చి చదువుకుందాం. In the beginning was the word, and the word was with God, and the word was God. రెండవ వచనం, the same was in the beginning with God. All things were made by him, and without him was not anything made that was made. నాలుగవ వచనం, in him was life, and the life was the light of men. ఐదవ వచనం, and the light shineth in darkness, and the darkness comprehended it not. There was a man sent from God, whose name was John. The same came for a witness, to bear witness of the light, that all men through him might believe. 8. He was not that light, but was sent to bear witness of that light. That was the true light which lighteth every man that cometh into the world. 10. He was in the world, and the world was made by him, and the world knew him not. 11. He came unto his own, and his own received him not. 12. But as many as received him, to them gave he the power to become the sons of God, even to them that believe on his name. 13. Which were born not of blood, nor of the will of the flesh, nor of the will of man, but of God. 14. And the word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. చదువుకున్న వాక్యము ప్రభు మన కొరకు దీవించిన గాక. ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, యేసుక్రీస్తు మా ప్రభు నామములో తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధానంలోనికి వస్తుంటున్నాం. తండ్రి, మీ వాక్యము పరిశుద్ధమైనది. మా ప్రభా, మీ వాక్యము ఎంతో గంభీరమైనది, ఎంతో శ్రేష్టమైనది. మీ వాక్యాన్ని పట్టుకోవడానికి కానీ, మీ వాక్యాన్ని వివరించడం కానీ యోగ్యత, సామర్థ్యము, జ్ఞానము, తెలివి ప్రభు లేని వారిని మీ సన్నిధిలో ఒప్పుకొంచుతున్నాను. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి తండ్రి నన్ను నేను తీసుకుని వస్తుంటున్నాను. పరిశుద్ధ తండ్రి, ఈ లేఖన భాగములను మీరే మాకు విరిచి ప్రభు ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యము, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రభావము, యేసు క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణమైనటువంటి ప్రత్యేకతను ప్రభు మేము ఈ వాక్యము నుండి గ్రహించినట్లుగా సహాయం చేయండి. దేవా, మీరే కనికరించమని వేడుకొంచుతున్నాం. నన్ను సిలువ చాటును మరుగుపరుచుకునండి ప్రభు. మీ మాటలు దయచేయండి. వచ్చిన మీ ప్రజలను ప్రభు మీరే దర్శించండి. మీ వాక్యము చేత తృప్తిపరచండి. మనందరినీ ప్రభా అట్లు మీ వాక్యపు వెలుగుతో ప్రభు దర్శించమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. నిత్య నిబంధన రక్తపు ప్రోక్షణ కిందికి మమ్మల్ని తీసుకుని వస్తూ దుష్టుని యొక్క చీకటి అంధకార శక్తులను అన్నింటినీ బంధించమని బ్రతమాలుకొంచు యేసు క్రీస్తు మా ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమెన్. యోహాను సువార్త మొదటి అధ్యాయము. ఈ అధ్యాయము చాలా మనందరికీ పరిచయమైంది. చాలాసార్లు చదివిండవచ్చు. నేను అనుకుంటే చాలామందికి ఈ అధ్యాయం చాలా వరకు మనం చదువుకున్న వాక్య భాగాలు చాలా వరకు కంఠస్థం కూడా వస్తుండొచ్చు అనుకుంటున్నాను. యోహాను సువార్త, అది ఉన్న 4 సువార్తల్లో యోహాను సువార్త ప్రత్యేకమైనటువంటి సువార్త. 3 సువార్తలు, మత్తయి, మార్క్ మరియు లూకా, ఈ 3 సువార్తలను ఇంగ్లీష్లో ఏమంటారంటే సినాప్టిక్ గాస్పుల్స్ అంటారు. సినాప్టిక్, ఇంగ్లీష్లో సినాప్టిక్ అంటే సిన్ అంటే సేమ్, ఆప్టిక్ అంటే దృష్టి, ఒకే దృష్టితో రాయబడినాయి. అందుకొరకు మనము ఈ 3 సువార్తల్లో చూస్తే మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్తల్లో మనకు అన్నీ దాదాపు ప్యారలల్గా కనిపిస్తాయి. దాదాపు అన్నీ కూడా 3 కూడా యేసు ప్రభువారి యొక్క జననము గురించి, యేసు ప్రభువారి యొక్క
అద్భుత కార్యాల గురించి, ఆయన చేసినటువంటి బోధల గురించి, ఆయన చేసినటువంటి ఉపమానములు, చెప్పినటువంటి ఉపమానములు, ఆయన ప్రభు యొక్క మరణము గురించి ఈ ముగ్గురు సువార్థికులు రాశారు. ఈ 3 సువార్తలు ఆరంభంలో రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి పరలోకానికి ఆరోహణమైన కొన్ని సంవత్సరాలకి ఈ 3 సువార్తలు వచ్చాయి. 3 సువార్తలు బాగానే అవి ఒక ఉద్దేశంతో రాయబడ్డాయి. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి గ్రంథము ఒక ఉద్దేశంతో రాయబడింది. మత్తయి సువార్తను చూసినట్లయితే మత్తయి సువార్త మత్తయి రాశాడు. ఆయన యూదులను ఉద్దేశించి రాశాడు. అందుకొరకే మత్తయి సువార్తలో బైబిల్లో క్రొత్త నిబంధనలో అన్నిటికంటే ఎక్కువగా పాత నిబంధన రెఫరెన్స్లు మనకు మత్తయి సువార్తలు కనిపిస్తాయి. ఇంకొక మాట మనకు బాగా ఎక్కువగా పరిచయం మత్తయి సువార్తలో కనిపించే మాట ఏంటంటే, అని రాయబడి ఉన్నది నెరవేర్చబడినట్లు అనేది మాట మనకు కనిపిస్తుంది. సో దట్ ఇట్ మే రాయబడినది నెరవేర్చబడినట్లు ఇలాగూ సంభవించెను అనే మాట మత్తయి సువార్తలో ఎన్నోసార్లు మనకు కనిపిస్తుంది. అంటే మత్తయి యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభువారు ఆయన దేవుడు పంపించినటువంటి మెస్సయ్య, దేవుడు పంపించినటువంటి రాజు, ఈ లోకానికి ఆయన రాజు అయి ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని చూపించడానికి, తెలియజేయడానికి తేటగా ఆయన ఈ మాటలు రాశాడు. తర్వాత రెండవ సువార్త మనం చూసినట్లయితే మార్కు సువార్త. మార్కు ఆయన ఈ సువార్తను రోమీల కొరకు రాశాడు. మత్తయి యూదుల కొరకు రాస్తే మార్కు రోమీల కొరకు రాశాడు. మార్కు యవనస్తుడు, అందుకొరకే ఆయన తక్కువ మాటల్లో రాసేసాడు. మత్తయి సువార్త 28 అధ్యాయాలు ఉంటే మార్కు సువార్తలో కేవలం 16 అధ్యాయాలు మాత్రమే అండి, త్వరగా. అందుకొరకు మార్కు సువార్తలో ఈ మాట మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఇంగ్లీష్లో నేను గమనించాను, ఇమ్మీడియట్లీ అనే మాట, స్ట్రేట్ అవే అనే మాట, స్ట్రేట్ అవే ఇమ్మీడియట్లీ అనే మాట తరచుగా కనిపిస్తుంది. మీరు కావాల్సి చూసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్. తక్షణమే, వెంటనే అనే మాట తెలుగులో అయితే. ఎందుకంటే యంగ్ మ్యాన్ కాబట్టి ఆయన రాయడం కూడా యేసుప్రభు వారి యొక్క జన్మం గురించి స్కిప్ చేసేసి డైరెక్ట్ యేసుప్రభు వారి యొక్క బాప్తిసం దగ్గర నుండి స్టార్ట్ చేశాడు, పరిచర్య నుండి స్టార్ట్ చేశాడు. అది మార్కు. మూడవదిగా చూసినట్లయితే లూకా గ్రీకు భాష మాట్లాడేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వారిని ఉద్దేశించి రాశాడు. గ్రీకు భాష మాట్లాడేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వారిని ఉద్దేశించి రాశాడు. అందులో అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు లూకా తెలియజేశాడు. మత్తయి యేసు ప్రభువారిని రాజుగా ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాడు, రాజుగా చూపిస్తూ ఉంటున్నాడు. మార్కు యేసు ప్రభువారిని పరిచారకుడిగా చూపిస్తూ వస్తాడు. మూడవదిగా లూకా యేసు ప్రభువారిని మనుష్య కుమారుడుగా చూపిస్తూ వచ్చాడు. అయితే 4వ సువార్త, ఈ సువార్తలు అన్నీ రాయబడిన దాదాపు 30-35 సంవత్సరాల తర్వాత రాయబడ్డది. 30-35 సంవత్సరాల తర్వాత, అనగా బైబిల్లో అప్పటికి బైబిల్లో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రంథాలు వచ్చేసాయి. యోహాను రాసినటువంటి 5 గ్రంథాలు, యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, తర్వాత ప్రకటన, ఇవి బైబిల్లో చివరిగా రాయబడినటువంటి గ్రంథాలు. వయసును బట్టి చూసినట్లయితే మార్కు కంటే యోహాను చాలా పెద్దవాడు. మార్కు యేసుప్రభు యొక్క శిష్యుడు కాదు. మార్కు రాసినదంతా కూడా, మార్కు పేతురుకు బంధువు. పేతురు నుండి అన్నీ విని, పేతురు నుండి తెలుసుకొని మార్కు సువార్తను రాశాడు. కానీ యోహాన్ అట్లా కాదు. యోహాన్ అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి, ఈజ్ ఏ లివింగ్ విట్నెస్ అన్నిటికీ. అందుకొరకే యోహాను ఆయన పత్రికలో రాస్తాడు, దేనిని మేము నిదానించి చూచితమో, మా చేతులు ముట్టాయో, మా కనులు చూచాయో, మేము వేటినైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నామో ఆ సంగతులే రాస్తున్నాము అని రాశాడు. సో యోహాను అన్నింటినీ ఎరిగిన వాడే, ప్రత్యక్షంగా అన్నింటినీ చూసినప్పటికీ ఎందుకని ఇంత ఆలస్యం చేశాడు? దానికి కారణం ఉండి ఉండొచ్చు. దేవుడు ఆయనకు సమయం, దేవుడు ఏర్పరిచినటువంటి సమయంలోనే రాశాడు, కానీ ఆలస్యంగా రాశాడు. అయితే యోహాను సువార్తలో మనము చూసినట్లయితే ప్రత్యేకత, ఇట్ ఈస్ ఏ టోటల్లీ యునీక్. మరి యోహాను ఎవరికి రాశాడు? దేవుని వాక్యం. మత్తయి యూదులకు రాశాడు, మార్కు రోమీలకు రాశాడు, లూకా గ్రీకు వారికి రాస్తే, యోహాను ఎవరికి రాశాడు? యోహాను లోకంలో ఉన్న వారందరికీ రాశాడు.
హీ రోట్ ఫర్ ద చర్చ్. ఇంకో మాటలు చెప్పాలంటే సంఘము కొరకే రాశాడు, లోకంలో ఉన్నటువంటి వారందరి కొరకు రాశాడు. అందుకొరకే యోహాను యొక్క మాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దాన్ని యోహాను అది ఇట్ ఈస్ ఎ సెపరేట్ గాస్పెల్. అది ఈ 3 సువార్తలతో పోల్చి చూస్తే భిన్నంగా కనిపిస్తుంది. యోహానులో మనకు వేరే వేరే విషయాలు ఇందులో వేరే 3 సువార్తల్లో ఉన్నవి ఇందులో మనకు ఎక్కువ కనిపించవు. దే ఆర్ టోటలీ డిఫరెంట్, ప్రత్యేకంగా ఉంటాయి. ఇది యోహాను సువార్త యొక్క ప్రత్యేకత. ఇంకో మాట చూసినట్లయితే యోహాను ఆయన సర్వలోకమును కొరకే ఈ ఒక విషయాన్ని రాశాడు. యోహాను యొక్క ఉద్దేశం ఏంటి రాయడంలో? యేసు ప్రభువారు సాక్షాత్తు దేవుని కుమారుడై ఉన్నాడు అని చూపించడానికి ఈ మాటలు రాశాడు. హిస్ పాయింట్ ఈస్, హిస్ పర్పస్ ఈస్ టు ప్రొజెక్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ సన్ ఆఫ్ గాడ్. సాక్షాత్తు దేవుని కుమారుడై ఉన్నాడు. అందుకొరకే మనం చూసినట్లయితే మనకు యేసు క్రీస్తు ప్రభువారు దేవుడై ఉంటున్నాడు. అప్పటికి యోహాను రాసేసరికి ఒక తరము, క్రైస్తవంలో ఒక తరము అయిపోయింది. అప్పటికి పేతురు లేడు, అప్పటికి పౌలు లేడు, అప్పటికి లూకా లేడు, ఇంకా వేరే అపోస్తులు ఎవరు లేరు, అందరూ చనిపోయారు. ఇప్పుడు యోహాను రాస్తున్నటువంటి సమయంలో 3వ తరము క్రైస్తవులు వచ్చారు. ఒక తరం పోయింది, 2వ తరం పోయింది, 3వ తరం వచ్చారు. వీరికి హింసలు తక్కువ, హింస లేదు. పౌలు కాలంలో హింసలు, పేతురు కాలంలో హింసలు, వీరు హింసలను ఎదుర్కొన్నారు. కానీ 3వ తరానికి వచ్చేసరికి ద వరల్డ్ యాక్సెప్టెడ్, ద వరల్డ్ గవర్నమెంట్స్ ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఇంకా క్రైస్తవత్వాన్ని అంగీకరిస్తూ వచ్చింది. క్రైస్తవత్వానికి ఎక్కువ శ్రమలు లేవు, శ్రమలు తగ్గిపోయాయి. అయితే వేరే సమస్యలు వచ్చాయి. మనందరికీ తెలుసు, శ్రమలు వస్తే ఒకలాగుంటుంది, శ్రమలు లేకపోతే పరిస్థితులు సమస్యలన్నింటి ఖచ్చితంగా ఉంటాయి. శ్రమలు ఉన్నప్పుడు ఒక రకపు సమస్యలు ఉంటే, శ్రమలు లేనప్పుడు ఇంకొక రకం సమస్యలు. యోహాను రాస్తున్నటువంటి సమయంలో తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువు దేవుడు కాడు, ఆయన మానవుడే అని చెప్పేటటువంటి సిద్ధాంతము. తర్వాత ఎన్నో రకాల సిద్ధాంతాలు వచ్చాయి. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే యేసు ప్రభువు ఆయన మొట్టమొదటిగా మానవుడుగా పుట్టాడు, మనమందరం పుట్టినట్టే, కానీ బాప్తిసం వచ్చినప్పుడు ఆయన దేవుడు అయ్యాడు అని అట్లా ఉన్నది. తర్వాత యేసు ప్రభు ఆయన శరీరధారిగా రాలేదు అని చెప్పి ఇంకొక సిద్ధాంతం వచ్చింది. వీటన్నింటినీ ఎదిరించడానికి సాక్షాత్తు యేసు ప్రభువారు దేవుడు అయించున్నాడు, సంపూర్ణమైనటువంటి మానవుడు, నిజమైనటువంటి దేవుడు అయించున్నాడు, ట్రూలీ గాడ్ ట్రూలీ మ్యాన్ అని రుజువుపరచడానికి యోహాను ఈ యొక్క సువార్తను రాశాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే కేవలం 8 అద్భుత కార్యాలు మాత్రమే రాయబడ్డాయి. 8 అద్భుత కార్యాలు. వాస్తవానికి చూసినట్లయితే 3 సువార్తికులు అనగా మత్తయి, మార్క్, లూక్, వారు దే డిస్క్రైబ్ ద ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారి జీవితంలో యేసు ప్రభువారు చేసినటువంటి కార్యాలను, ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలను వారు వివరించారు. యోహాను ఏం చేశాడు? యేసు ప్రభువారి జీవితంలో జరిగినటువంటి సంఘటనల యొక్క భావమును వివరించాడు. ఉదాహరణకు 3 సువార్తికులు యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినటువంటి విషయాన్ని 3 రాశారు. మత్తయి, మార్కు, లూక్ 3 రాశారు. యోహాను కూడా రాశాడు, కానీ యోహాను యొక్క ఉద్దేశం వేరు. యోహాను యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు ఆయన ఈ అద్భుత కార్యం చేసి జనులకు ఆహారం పెట్టడం మాత్రం కాదు, ఆయనే జీవాహారమై ఉన్నాడు. ఈ మాట మనకు వేరే సువార్తలు దొరకదు. ఈ మాట యేసు ప్రభు జీవాహారం గురించినటువంటి బోధ కేవలం యోహానే చేశాడు. అంతేకాకుండా కొన్ని ఇంటిమేట్ ప్రైవేట్ కన్వర్జేషన్స్, వ్యక్తిగతమైనటువంటి సంభాషణలు యేసు ప్రభువారు కొందరితో కలిగి ఉన్నాడు. ఉదాహరణకు నికోదేముతో యేసు ప్రభువారు కలిగి ఉన్నటువంటి సంభాషణ, మధ్యరాత్రి కలిగిన సంభాషణ ఎవరు రాయలేదు, యోహాను ఒక్కడే రాశాడు. సమరయ స్త్రీతో ప్రభువు కలిగినటువంటి సంభాషణ ఎవరు రాయలేదు, కేవలం యోహానే రాశాడు. మగ్దలేని మరియతో, పేతురుతో 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ విషయాలు ప్రత్యేకంగా, అంటే ఇంటిమేట్గా ఒక ప్రైవేట్ కన్వర్జేషన్స్, వీటిని యోహానే రాశాడు. అంతేకాకుండా యోహాను యొక్క సువార్తలో మనం చూసినట్టు 12వ అధ్యాయం నుండి చివరి వరకు యేసు ప్రభువారి యొక్క జీవితంలో 6 దినముల యొక్క వివరణ ఈ సగం కంటే ఎక్కువ ఉంది.
So more than a large part of John's gospel it contains the last week of Lord Jesus Christ. యేసు ప్రభువారు భూమి మీద గడిపినటువంటి చివరి వారం యొక్క వివరణ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. సో అది యోహాను యొక్క ప్రత్యేకత. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, యోహాను ఆయన సువార్తలో గమనించినట్లయితే యేసు ప్రభువారు యొక్క బోధనలో శ్రేష్టమైనటువంటి విషయాలను ఆయన వివరిస్తూ వచ్చాడు. గమనించండి, వేరే వాళ్ళు త్వరగా రాశారు, యోహానుకు చాలా టైం ఉంది. ఎంత టైం ఉంది? దాదాపు ఒక 60 సంవత్సరాల సమయం ఉంది. అన్నిటినీ ఆలోచించి, అన్నిటినీ యోచించి, అన్నిటినీ పరికించి, అన్నిటినీ నిదానించి గమనించిన తర్వాత 40-50 సంవత్సరాల సమయం వచ్చిన తర్వాత, సంవత్సరాలు గతించిన తర్వాత యోహాను ఇప్పుడు రాస్తా ఉన్నాడు. సో ఒక క్రొత్త కోణముతో, ఒక డిఫరెంట్ యాంగిల్. వీళ్ళు సేమ్ యాంగిల్తో రాస్తే ఈయన క్రొత్త యాంగిల్తో రాశాడు. అందుకొరకే మనం చూసినట్లయితే మొదటి మూడు సువార్తల్లో, యోహాను సువార్తల్లో మనం చూసినట్లయితే మత్తయి ఏం చేశాడు? యేసు ప్రభు రాజు అని చూపించడానికి యేసు ప్రభు వారిని దావీదు వంశంలో నుండి చూపించాడు. దావీదు వంశం నుండి చూపిస్తూ ఆయన యూదుడై ఉన్నాడు అని అబ్రహాం దగ్గరికి తీసుకొచ్చాడు. సో దావీదు నుండి అబ్రహాం వరకు చూపించాడు. ఆయన అబ్రహాం వంశం నుండి వచ్చినవాడు అనగా యూదుడై ఉంటున్నాడు. రెండవది దావీదు వంశం నుండి వచ్చాడు కాబట్టి ఆయన రాజు అయి ఉంటున్నాడు అని చూపించడానికి మత్తయి అటువంటి ఆ యాంగిల్ నుండి ఆయన సువార్తను రాశాడు. అయితే లూకా ఆయన ఏం చేశాడు? ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళాడు. కేవలం అబ్రహాం వరకు కాదు, యేసుక్రీస్తు వారు మానవుడు ఉంటున్నాడు, సంపూర్ణ మానవుడు ఉంటున్నాడు. లోకము కొరకై దేవుడు పంపించినటువంటి దేవుని కుమారుడు ఉంటున్నాడు, మనుష్య కుమారుడు ఉంటున్నాడు అని చెప్పడానికి ఆదం వరకు చూపించాడు. అందుకొరకు మనం చూసినట్లయితే లూకా సువార్తలో 4వ అధ్యాయంలో యేసు ప్రభువారి యొక్క వంశావళి ఆదాం వరకు చూపించాడు. మత్తయి కేవలం అబ్రహాం వరకు చూపించి ఆపేశాడు. కానీ యోహాను ఆ వంశావళి జోలికి వెళ్ళలేదు. యేసు ప్రభువారి యొక్క జన్మను గురించి కూడా వివరించలేదు. ఏం చేశాడు? వీళ్ళిద్దరూ అబ్రహాము తర్వాత ఆదాము కంటే ముందుకు వెళ్ళిపోయాడు యోహాను. అందుకొరకు యోహాను సువార్త ఎట్లా ఆరంభమవుతుంది? ఆదియందు వాక్యం ఉండెను అనగా ఆదిలోనికి వెళ్ళిపోయాడు. హీ వెంట్ మచ్ అహెడ్ ఇంటూ ద ఇటర్నిటీ పాస్ట్, నిత్యత్వం, గతించిపోయినటువంటి నిత్యత్వంలోనికి వెళ్ళిపోయాడు. అట్లు యేసు ప్రభువారు ఆది నుండి ఉన్నవాడు. ఆయన ఏదో సృజించబడినటువంటి వాడు కాదు. ఆయన ఏదో క్రిస్మస్ రోజు జన్మించినటువంటి వాడు మాత్రమే కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఆదిలోనికి వెళ్ళిపోయాడు. అట్లు ఎంత ఆదిలోనికి వెళ్ళాడంటే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము కంటే ముందు వెళ్ళిపోయాడు. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. అంటే అక్కడ ఆది నుండి స్టార్ట్ చేశాడు. కానీ ఆ సృష్టికి ముందు ఏముంది? ఆది యందు భూమి ఆకాశములు లేకముందు ఏముండే? వాక్యం ఉంది. వాక్యం. ప్రియమైన యోహాను యూదులకు మరియు గ్రీకు దేశస్థులను కలిపి వాళ్ళను ఉద్దేశించి, వారిని గురిగా పెట్టుకుని లోకంలో ఉన్నటువంటి వారందరిని ఉద్దేశించి ఈ సువార్త రాశాడు. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. యూదులకు వాక్యము దాని విలువ వేరు, గ్రీకు భాష మాట్లాడే వారికి లేకపోతే గ్రీకు వారికి వాక్యము దాని విలువ వేరు. వాక్యం అనే మాటకు యోహాను ఉపయోగించినటువంటి పదము లోగోస్. వాక్యం అనేది గ్రీకు హెబ్రీలకైతే, యూదులకైతే ద వర్డ్ రిప్రజెంట్స్ ద విల్ ఆఫ్ గాడ్, ద మైండ్ ఆఫ్ గాడ్. వాక్యము దేవుని యొక్క మనసును, దేవుని యొక్క చిత్తమును చూపించేది యూదులకైతే. అయితే గ్రీకు భాష మాట్లాడే వారికి ద వర్డ్ రిప్రజెంట్స్ ద ఫిలాసఫీ, ద మైండ్, ద థాట్ ఆఫ్ ఎ పర్సన్, ద ఫిలాసఫీ, వారి యొక్క ఆలోచనలు తెలియజేసేది. సో అట్లు యూదులకు తర్వాత గ్రీకు భాష మాట్లాడే వారు ఇద్దరిని ఉద్దేశించి యేసు ప్రభువారు అదై ఉంటున్నాడు, ఆ వాక్యము సాక్షాత్తు వాక్యమై ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు యోహాన్. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాన్ యొక్క ప్రత్యేకత చాలా చాలా ఒక భిన్నమైంది. యోహాను సువార్త అంతట్లో మనం చూసినట్లయితే 21వ అధ్యాయంలో హీ ప్రొజెక్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఈ ప్రతి అధ్యాయంలో యేసు ప్రభువును ఒక ప్రత్యేకమైనటువంటి కోణం నుండి పరిచయం చేశాడు.
ఉదాహరణకు చూసినట్లయితే మొదటి అధ్యాయంలో యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా చిత్రీకరించబడ్డాడు. రెండో అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభువారు మనుష్య కుమారుడుగా చిత్రీకరించబడ్డాడు. మూడో అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభువారు దేవుని నుండి వచ్చినటువంటి బోధకుడుగా చిత్రీకరించబడ్డాడు, డివైన్ టీచర్. నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే సమరయ స్త్రీ విషయంలో యేసు ప్రభువారు డివైన్ సోల్ విన్నర్గా, ఆత్మలను సంపాదించేటటువంటి వాడుగా. యేసు ప్రభువు ఒక స్త్రీని నడిపించడానికి, ఒక స్త్రీతో మాట్లాడడానికి, ఒక స్త్రీని రక్షణలోనికి నడిపించడానికి, ఆమె పాపం గురించి ఎత్తి చూపించి పాప క్షమాపణిచ్చి ఆమెను రక్షణలోనికి నడిపించడానికి 90 మైళ్ళు నడిచాడు. సమరయ స్త్రీని రక్షణలోనికి నడిపించడానికి 90 మైల్స్. జస్ట్ ఇమాజిన్, ఇజ్రాయెల్ దేశంలో 1 మైలు నడవాలంటే ఇట్ ఈస్ చాలా కష్టం. ఇట్స్ ఎ డెజర్ట్, ఎడారి, భయంకరమైన ఎండ ఉంటుంది. 90 మైళ్ళు నడిచాడు ప్రభు. సో హీఈస్ అ సోల్ విన్నర్. 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన ఇస్ అ గ్రేట్ ఫిజిషియన్, పరమ వైద్యుడు అయింటున్నాడు. 6వ అధ్యాయంలో చూసినట్లయితే మనందరికీ తెలుసు జీవపు ఆహారం అయింటున్నాడు, ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. 7వ అధ్యాయంలో జీవజలం అయింటున్నాడు. 8వ అధ్యాయంలో చూస్తే ఈజ్ ద డిఫెండర్ ఆఫ్ ద వీక్, కృంగిపోయినటువంటి వారిని, బలహీనులను ఉద్ధరించేటటువంటి వాడు, సంరక్షించేటటువంటి వాడు. 9వ అధ్యాయంలో మనందరికీ తెలుసు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు, 9వ అధ్యాయం. 10వ అధ్యాయంలో చూస్తే మనందరికీ తెలుసు ఆయన మంచి కాపరి. 11వ అధ్యాయంలో ఆయన జీవాధిపతి అయింటున్నాడు, చనిపోయినటువంటి వారిని సైతము లేపగలిగినటువంటి శక్తి, చనిపోయిన వారు మాత్రమే కుళ్ళిపోయినటువంటి వారిని కూడా లేపగలిగిన శక్తి కలిగిన వాడు అయింటున్నాడు. 12వ అధ్యాయంలో యేసు ప్రభువారు సాక్షాత్తు రాజు అయి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని యోహాను తెలియజేశాడు. 13వ అధ్యాయంలో శిష్యుల పాదములను కడిగాడు ప్రభు. అట్లు ఆయన సేవకుడు, ద సర్వెంట్, దాసుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని చూపించాడు 13వ అధ్యాయం. 14వ అధ్యాయంలో ఆయన ఆదరణకర్త లేకపోతే ఆదరించేటటువంటి వాడు, ఆదరణ కలగజేయువాడు, మనతో ఉండువాడు అన్నటువంటి విషయాన్ని ప్రభు చూపించాడు 14వ అధ్యాయం. 15వ అధ్యాయంలో మనందరికీ తెలుసు నిజమైన ద్రాక్షావల్లి, నేనే నిజమైన ద్రాక్షావల్లిగా ప్రభు చిత్రీకరించబడ్డాడు. 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను ఇచ్చువాడుగా ఆయన చిత్రీకరించబడ్డాడు 16వ అధ్యాయంలో. 17వ అధ్యాయం మనందరికీ తెలుసు యేసు ప్రభువారి యొక్క ప్రార్థన ఉంది. ఆయన మన విజ్ఞాపనకర్తగా చిత్రీకరించబడ్డాడు 17వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలో మనందరి పక్షమున, మనందరికీ మాదిరిగా శ్రమను సహించేటటువంటి వాడుగా, ద మోడల్ సఫరర్, మాదిరికరమైనటువంటి శ్రమను అనుభవించేటటువంటి వాడిగా, నోరు మూసుకున్నవి శ్రమను అనుభవించేటటువంటి వాడిగా ఆయన చిత్రీకరించబడ్డాడు. 19వ అధ్యాయంలో హెచ్చింపబడినటువంటి రక్షకుడిగా, ద అప్లిఫ్టెడ్ సేవియర్గా చిత్రీకరించబడ్డాడు. 20వ అధ్యాయంలో ఆయన మరణమును జయించినటువంటి వాడుగా, పునరుద్ధానం గురించి రాయబడింది 20వ అధ్యాయంలో యేసు ప్రభువారి పునరుద్ధానం. సో మరణమును జయించినటువంటి వాడుగా చిత్రీకరించబడ్డాడు. 21వ అధ్యాయము అనగా చివరి అధ్యాయంలో మనకు తెలుసు పడిపోయినటువంటి పేతురును లేవనెత్తాడు ప్రభు, తిరిగి సమకూర్చాడు, పేతురును తిరిగి రెస్టోర్ చేశాడు. ద రెస్టోరర్ ఆఫ్ దోస్ హూ రిపెంట్, పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చే వారిని తిరిగి సమకూర్చేటటువంటి వాడిగా చిత్రీకరించబడ్డాడు. ఇట్లు ప్రతి అధ్యాయంలో ఒక భిన్నమైనటువంటి కోణముతో యేసు ప్రభువారిని చిత్రీకరించాడు. ఒకవేళ చెప్పాలి అంటే ఇది ఎట్లుంటుందంటే, ఒక చిత్రకారుడు, ఒక పెయింటర్ ఒక వ్యక్తి యొక్క చిత్రపటం వేస్తూ ఉన్నప్పుడు ఎన్ని రంగులు ఉపయోగిస్తాడు, అన్ని రంగులను, ప్రతి రంగును యోహాను ఉపయోగించాడు. ఎవ్రీ కలర్. యేసు ప్రభువారిని ఆయన సర్వములో సర్వమై ఉన్నాడు అన్నటువంటి కోణముతో ఆయన వివరించాడు. ప్రియనువర్ల దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు సాక్షాత్తు దేవుడై ఉన్నాడు. హీ ఈజ్ ద ట్రూ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు. అందుకొరకే యోహానే ఈ మాటలు 2 సార్లు ఈ మాటలు రాస్తాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నటువంటి, అనగా సాక్షాత్తు దేవుడు యేసు ప్రభు దేవుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని యోహాను తేటగా వివరిస్తూ వచ్చాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఈ మాట మనకు కనిపిస్తుంది. ఒక వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనంలో ఇది సొలొమోను అడిగినటువంటి ప్రశ్న. జాన్స్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 8 వర్స్ 27. ఎవరైనా చదువుతారండి? మొదటి రాజులు 8:27.
27. నిశ్చయముగా దేవుడు ఈ లోకములో నివాసము చేయుడు, ఆకాశ మహాకాశములో పట్టజాలు. ఇది సొలొమోను అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది ప్రశ్న చిహ్నం. విల్ గాడ్ డ్వెల్ ఆన్ ఎర్త్? విల్ గాడ్ డ్వెల్ ఆన్ ఎర్త్? హెవెన్స్ ఆఫ్ హెవెన్స్ కెనాట్ కంటైన్ హిమ్. ఆకాశ మహాకాశంలో నేను కట్టిన ఈ మందిరం ఏంటి, ఇంత వైభవం, అంత బంగారంతోనే ఉన్నది. నేను ఇటువంటి సొలొమోను అనొచ్చు, నేను దేవా ఇది నిజంగా పరలోకం కంటే ఇది మంచిది అని గర్వపడొచ్చు. అంత వైభవంగా చేశాడు. కానీ ఆయన దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎరిగి ఉంటున్నాడు, దేవుని యొక్క వైశాల్యాన్ని ఎరిగి ఉంటున్నాడు సొలొమోను. అందుకొరకే సొలొమోను అంటున్నాడు, ప్రభువా ఇంత వైభవంగా చేసినా నువ్వు ఆకాశ మహాకాశములను పట్టజాలని వాడవు, నువ్వు భూలోకంలో నువ్వు ఉండడానికి భూలోకం తగినదా? ప్రియమైన వాళ్ళ, కెన్ గాడ్ డ్వెల్ ఆన్ ఎర్త్? ఇది ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే గాడ్ డ్వెల్స్ ఆన్ ఎర్త్. అందుకొరకు మనం చూసినట్లయితే నిర్గమకాండంలో మనం చూస్తే 40వ అధ్యాయంలో, నిర్గమకాండం 40వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ప్రత్యక్ష గుడారము నిర్మింపబడిన తర్వాత దేవుని మహిమ దిగి వచ్చింది. చదువుదాం ఆ మాట. 40వ అధ్యాయం. మేఘము కమ్మగా మందిరము నింపాను. ప్రియమైన వాళ్ళ, దేవుడు మహిమతో దిగి వచ్చాడు. గాడ్స్ గ్లోరీ కేమ్ ఆన్ టు దిస్ ఎర్త్. దేవుని మహిమ ఈ భూలోకంలోనికి వచ్చింది. గాడ్ కేమ్ డౌన్. దేవుడు దిగి వచ్చాడు, మహిమతో దిగి వచ్చాడు. సో అది ప్రత్యక్ష గుడారంలో. తర్వాత మళ్ళీ మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 10-11 వచనాల్లో చూసినట్లయితే అక్కడ దేవాలయం కట్టబడింది. దేవాలయం కట్టబడిన తర్వాత యాజకులు బలులు అర్పిస్తున్నటువంటి సమయంలో దేవుడు తన సంపూర్ణ మహిమతో దిగి వచ్చినప్పుడు యాజకులు ఆ మందిరంలో నిలవలేకపోయారు. మరలా ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద టెంపుల్, గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద టెబర్నాకిల్, గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద టెంపుల్. దేవుని యొక్క దేవాలయంలో మరియు ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. కానీ దేవుడు తన మహిమతో దిగి వచ్చినటువంటి వాడు ఇప్పుడు ఏమైంది? ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసిన కారణాన్ని బట్టి, తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి, అవిధేయులై జీవించిన కారణాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలను మీరిన కారణాన్ని బట్టి, దేవుని పరిశుద్ధతతో చెలగాటమాడిన కారణాన్ని బట్టి దేవుడు వారి మీద కోపగించుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనకి మాట కనిపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయంకి వస్తే, ఎజెకియల్ చాప్టర్ 10. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాడెస్ట్ చాప్టర్స్ ఇన్ ద బైబిల్లో ఆదికాండము 3వ అధ్యాయం ఎట్లా విచారకరమైనటువంటి అధ్యాయమో, మానవుడు పడిపోయి దేవుని సముఖం నుండి వెళ్ళిపోయాడు, అదే రీతిగా ఈ యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం చదవచ్చు, లేక కానీ కరెక్ట్గా మనం 18వ వచనం చదివితే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. 18వ వచనం చదువుతారా? యెహోవా మహిమ మందిరము యొక్క గడప దగ్గర నుండి బయలుదేరి అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ డిపార్టెడ్ ఫ్రమ్ ఆఫ్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ద హౌస్. దేవుని మందిరం యొక్క గడప నుండి దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇక్కడ రాస్తా ఉన్నాడు. చూడండి ఎక్కడికి వెళ్ళిందంటే 23వ వచనంలో చదవండి. 11వ అధ్యాయం 11-23. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి, దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ డిపార్టెడ్. మీరు యెహెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయము 10-11 అధ్యాయాలు చదివితే ఈ దేవాలయంలో ఎంత హేయమైనటువంటి, నీచమైనటువంటి, అపవిత్రమైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయో ఇక్కడ యెహెజ్కేలు రాశాడు. భయంకరమైనటువంటి, అసలుకు చెప్పాలి అంటే ఒక అన్య దేవత విగ్రహము ఈ రోజుల్లో మన చుట్టూ మనకు కనిపించేటటువంటి అన్య దేవత మందిరాల్లో ఎటువంటి కార్యాలు, నీచమైనటువంటి కార్యాలు జరుగుతాయో అటువంటి రీతిగా దేవుని సాక్షాత్తు దేవుని జీవముగల దేవుని మందిరంలో ఎటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నట్లుగా ప్రవక్త చూచి రాశాడు. అప్పుడు దేవుని మహిమ వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిపోయినటువంటి దేవుని మహిమ కొన్ని వందల సంవత్సరాలు భూమి మీద దేవుని మహిమ లేకుండా ఇకబోదు, అంటే మహిమ వెడలిపోయిను, అటువంటి పరిస్థితి లోకంలో. అయితే
ఒక రోజు వచ్చింది, దేవుని వాక్యం మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో, ద వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. ద వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్. తెలుగులో చదువుతారా? 14. ఒక ట్రాన్స్లేషన్లో ఇట్లా రాయబడింది, ద వర్డ్ వాజ్ మేడ్ హ్యూమన్ అని రాయబడింది. ద వర్డ్ వాజ్ మేడ్ హ్యూమన్. ఆ వాక్యము మానవ రూపమును ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చి మన మధ్య నివసించింది. ఎట్లో? దేవుని మహిమతో, తేజో మహిమతో ఆయన మన మధ్యలో నివసించాడు. ఎట్లో? ఇంకా మనం కింద ఇక్కడ అదే కింద చదువుకుంటూ వస్తే, ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్, కృపతో సత్యముతో సంపూర్ణముగా నింపబడిన వాడై, దేవుని మహిమతో నింపబడిన వాడై, కనికరముతో కృపతో నింపబడిన వాడై యేసు ప్రభువారు తిరిగి వచ్చారు. అట్లు యేసు క్రీస్తు ప్రభువారు రాకడ ద్వారాగా తిరిగి కోల్పోయినటువంటి దేవుని మహిమ భూమి మీదకి వచ్చింది. వి గాట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అగైన్. గాడ్ ఈజ్ హియర్. అందుకొరకే ఇమ్మాన్యుయల్ అనే మా పేరు చాలా కరెక్ట్. యేసు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి పేరు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. పోయినటువంటి దేవుని సన్నిధి, కోల్పోయినటువంటిది సన్నిధి తిరిగి యేసు క్రీస్తు వారి ద్వారా అది తిరిగి వచ్చింది. పోగొట్టుకోబడినటువంటి మహిమ, వెళ్ళిపోయినటువంటి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ముఖకాంతి, అది తిరిగి యేసు క్రీస్తు ప్రభు ద్వారాగా తిరిగి సమకూర్చబడింది. దిస్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ బై జాన్. యోహాను ఈ యొక్క సువార్తలో ఆ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, యోహాను సువార్తలో కఠినమైనటువంటి విషయాలు ఏవీ రాయబడలేవు. చాలా సరళమైనటువంటి విషయాలు. యోహాను తన పత్రిక రాయడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు. చూడండి ఒక మాట, యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్ చాప్టర్ యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో, యోహాను సువార్త రాయడానికి యోహాను ఎందుకు పూనుకున్నాడు, దేవుడు ఎందుకు ఆయన్ని ప్రేరేపించాడు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగవలసి వచ్చింది చూసినట్లయితే, మీరు నమ్మునట్లును ఆయన నామములో జీవం పొందినట్లును ఇవి రాయబడింది. ప్రియమైన వాళ్ళు స్పష్టంగా రాస్తున్నాడు, మీరు నమ్మాలి. ఈ సంగతులు నేను రాయడానికి కారణం ఏంటంటే, నాకెంత పాండిత్యం ఉందో తెలియజేయాలి, నాకెంత జ్ఞానం ఉందో తెలియజేయాలి, నా అనుభవం ఎంత లోతో తెలియజేయబడాలి అన్నటువంటి ఉద్దేశం కాదు. కానీ మై సోల్ పర్పస్ ఆఫ్ రైటింగ్ దిస్ గాస్పెల్ ఈజ్ టు enable you to believe on Lord Jesus Christ, and thus by believing you may have life eternal. నిత్య జీవం మీరు కలిగి ఉంటున్నట్లుగా నేను ఈ సంగతులను రాస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, యోహాను ఆ ఉద్దేశంతో ఈ విషయాలు రాస్తా ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్తలో మనం చూస్తే కొన్ని మాటలు ఎక్కువగా తరచుగా ఉపయోగించబడ్డాయి. యోహాను సువార్తలో ఈ కొన్ని మాటలు ఎక్కువ తరచుగా ఉపయోగించబడ్డాయి. తండ్రి అనే మాట దాదాపు 121 సార్లు రాయబడింది. ఫాదర్ అనేటటువంటి మాట 121 టైమ్స్. బిలీవ్ అనేటటువంటి మాట, నమ్మకము, విశ్వాసము, నమ్ముట అనేటటువంటి మాట వేరే వేరు విషయాల్లో 99 సార్లు రాయబడింది. తర్వాత లోకము అనే మాట 79 సార్లు రాయబడింది. కానీ ఇంకొక మాట నో అనే మాట చాలా ఇంపార్టెంట్. గ్నాసిస్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. నో అనే మాట దాదాపు 61 సార్లు, 61 టైమ్స్ నో అనే మాట. ఎందుకంటే నాకు తెలుసు, నేను ఏం రాస్తున్నానో నాకు తెలుసు, నేను అనుభవపూర్వకంగా. ఇంకో మాట యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ మాటలన్నీ వేరే వాళ్ళు మత్తయి కానీ మార్కు కానీ లూకా రాసిన వాటికి ఈయన రాసిన వాటికి తేడా ఎందుకుంది అంటే, ఈయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి వాడు. రొమ్మున అనగా యేసు ప్రభువారి యొక్క హృదయము దగ్గరగా, సమీపముగా, ఛాతి దగ్గర తలబెట్టి ప్రభు హృదయాన్ని ఎరిగిన వాడై, ప్రభు ఆలోచనలు ఎరిగిన వాడై, ప్రభుతో సన్నిహితమైనటువంటి సంబంధం కలిగిన వాడై, ఆయన ఎరిగి ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఎంతో లోతైనటువంటి అనుభవంతో ఈ మాటలు రాస్తా ఉన్నాడు. వేరే వాళ్ళు రాయని విషయాలు ఎక్కువగా వాటి మీదనే. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే, హీ సెడ్ వాట్ వాజ్ అన్సెడ్. వేరే సువార్థికులు రాశారు, కానీ వాళ్ళు త్వర రాశారు. కొన్ని విషయాలు ఎన్నో విషయాలు స్కిప్ చేశారు. వాస్తవానికి యోహానే రాస్తాడు,
యేసు ప్రభువారు చేసినటువంటి కార్యాలన్నింటినీ ఒక వివరించాలి అంటే ఈ లోకంలో ఉన్న పుస్తకాలు ఏ కూడా సరిపోవని చెప్పాడు. కానీ కొన్ని ముగ్గురు సువార్థికులు వారు చెప్పలేని విషయాలను యోహాను చెప్పాడు. అట్లు యోహాను ఒక కొత్త యాంగిల్ నుండి, అంటే ఒక డిఫరెంట్ విజన్. అందుకొరకే యోహానుకు ఏమంటారంటే ఈజ్ ద రెవలేటర్ అంటారు. జాన్ ద రెవలేటర్. రెవలేటర్ అంటే హీ బ్రాట్ రెవల్యూషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ఏ న్యూ ఫ్రెష్ యాంగిల్. ఇంతకుముందు లేనటువంటి కోణం నుండి యోహాను యేసు ప్రభువారిని చిత్రీకరిస్తూ ఉంటున్నాడు. ఆయన ఎటువంటి దేవుడైంచున్నాడు, మహోన్నతుడైనటువంటి దేవుడైంచున్నాడు, దాన్ని వివరించడానికి యోహాను ఈ యొక్క ప్రయాసము చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను ఈ సువార్తలు రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఏంటంటే, ప్రేమ అనే మాట. ఈజ్ కాల్డ్ ద అపోజల్ ఆఫ్ లవ్. అపోజల్ ఆఫ్ లవ్. ప్రేమ గురించి పౌలు కూడా బాగా రాశాడు. 1 కొరింథీ 13వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. చాలా అది ఆ అధ్యాయాన్ని అసలు దట్ ఈస్ అల్టిమేట్ చాప్టర్ ఆన్ లవ్. ఇంకో మాట జ్ఞాపకం వస్తూ ఉంది. ఒక స్పెయిన్ దేశంలో 14వ శతాబ్దము 15వ శతాబ్దంలో యేసు ప్రభువును నమ్మినటువంటి వారు, అనగా నిజముగా రక్షణ పొంది పాపక్షమాపణ పొంది యేసు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించినటువంటి వారిని రోమన్ క్యాథలిక్ వారు, అనగా మరియమ్మను పూజించి పోప్ అధికారం కింద ఉన్నటువంటి ఈ రోమన్ క్యాథలిక్ వారు చంపడం ప్రయత్నించారు. దీన్ని స్పానిష్ ఇన్క్విజిషన్ అంటారు. కొన్ని వందల మంది లేకపోతే వేల మంది విశ్వాసులను ఆ సమయంలో చంపారంటే భయంకరంగా. అంటే 1వ శతాబ్దంలో ఎలాగైతే క్రూరంగా చంపారో, సింహాలకు లేకపోతే ఇంకా క్రూర జంతువులకు వేసి ఎలాగో చంపారో అదే రీతిగా ఈ స్పానిష్ ఇంక్విజిషన్లో చాలామందిని చంపారు. అయితే అటువంటి వారు అనేకులు చనిపోయినటువంటి వాళ్ళను కొందరిని చెరసాల్లో వేశారు. ఒక చెరసాలను చాలా చెరసాల డంజన్ అంటే లోపల భాగం ఎక్కడో లోపల ఒక వ్యక్తిని అక్కడ వేసేశారు. ఆయన ఎన్ని వందల సంవత్సరాలు ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు లేవు. ఆయన శవము కుళ్ళిపోయింది, ఎముకలు విడిపోయాయి. ఎవరు పోలేదు అక్కడికి, మర్చిపోయారు అతను. ఇంకా అది తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. తర్వాత ఆర్కియాలజిస్ట్ తర్వాత కొందరు పరిశోధించేటటువంటి వారు తిరిగి అటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు వారు ఆ అదొక గుహలోనికి వెళ్తే చిమ్మని చీకటి, టార్చ్ చేసుకొని చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఒక్కడే ఉన్నాడు, ఆయన ఎముకలు చెదిరిపోయి ఉంటున్నాయి. కానీ అక్కడ లైట్ వేసినప్పుడు ఒక సిలువ కనిపించింది. ఆయన దగ్గర ఏం చెక్కడానికి, ఆ రాయి చెక్కడానికి ఏముంది ఆయన చేతిలో మనకైతే తెలియదు. ఇంకో చిన్న రాయి ఉండొచ్చు, దాంతో సిలువ చెక్కిన తర్వాత సిలువకు 4 వైపులా ఈ మాట రాశాడు: ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు. హైట్, డెప్త్, లెంత్ అండ్ బ్రెత్. ఆ వ్యక్తి ఎవరైతే ఆ విషయాన్ని చూశాడో ఆయన ఏడుపు ఆపుకోలేకపోయాడు. అటువంటి శ్రమ అంటే అసలు భోజనం లేదు, పురుగులతో జీవిస్తూ, చీకటిలో జీవిస్తూ, ఆహారం లేకుండా జీవిస్తూ, నీళ్లు లేకుండా, సహవాసం లేకుండా, భయంకరమైనటువంటి వేదనలో జీవిస్తూ కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమను ఆయన అనుభవిస్తూ ఆ ప్రేమను ఎంత చక్కగా వివరించాడంటే, ఆ మాట వినగానే నేను అది నా బుక్లో నేను డ్రా చేసుకున్నాను. రియల్గా అది నేను అట్లా నేను మైండ్లో చిత్రీకరించుకున్నాను. అది వచ్చి చదివాను నేను. చిత్రీకరించుకొని దాన్ని ఎట్లా ఒక క్రూడ్ డయాగ్రామ్ గీస్తే ఎట్లా ఉంటుందో అని దాన్ని ప్రయత్నించాను. ప్రియమైన వారలారా, అటువంటి ప్రేమను ప్రభు మనకు అనుగ్రహించడానికి ఈ లోకంకి వచ్చాడు. అటువంటి ప్రేమను చూపించడానికి ఆయన ఈ లోకంకి వచ్చాడు. అట్లు సాక్షాత్తు ఆయన వాక్యమై ఉంటున్నాడు. అందుకొరకు ఈ సువార్త వాక్యంతో ఆరంభమవుతుంది. వాక్యం
వాక్యం ఎంత విలువైంది అంటే, ఎంత అమూల్యమైందంటే, ప్రేమ వర్లరా, 3 విషయాలు మనం చూసుకొని ముగిస్తాం. ఆది యందు వాక్యం ఉండెను. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ వాస్ విత్ గాడ్, ద వర్డ్ వాస్ గాడ్. ఆది యందు వాక్యం ఉండెను. గమనించండి, యేసు క్రీస్తు వారు ఆది నుండి వచ్చినవాడు కాదు, ఆదిలో ఉన్నవాడు. అంటే ఆరంభం కంటే ఆరంభం నుండి ఉన్నవాడు. యేసు ప్రభువుకు ఆరంభం లేదు. కొందరు అంటారు కదా, మేము ఆరంభం నుండి ఉన్నామండి, ఇక్కడ ఈ సంఘంలో ఆరంభం నుండి ఉన్నాం. సందేహం లేదు. కానీ యేసు ప్రభువుకు ఆరంభం లేదు, ఆరంభం యొక్క ఆరంభం నుండి ఉన్నాడు. హీ ఈజ్ ద బిగినింగ్. ఆది నుండి ఉన్నటువంటి వాడు. ఈజ్ ద ఎగ్జిస్టెంట్ గాడ్, pre-existent word. In the beginning was the word. He is the pre-existing God. రెండవది, in the beginning was the word was with God. వర్డ్, ఈ వాక్యము దేవునితో ఉండెను, దేవునితో ఉండెను. హీ ఈజ్ కో-ఎగ్జిస్టెంట్. హీ ఈజ్ ప్రీ-ఎగ్జిస్టెంట్. రెండవది కో-ఎగ్జిస్టెంట్, దేవునితో ఉన్నటువంటి వాడు. వాక్యము దేవునితో ఉన్నాడు. మూడవది, ద వర్డ్ వాస్ గాడ్. వాక్యమే దేవుడు. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్. ప్రీ ఎగ్జిస్టెంట్ గాడ్, కో ఎగ్జిస్టెంట్ గాడ్, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్. ఇంతగా ఉన్న తర్వాత యేసు ప్రభువారు దేవుడు కాదు అని మనం చెప్పడానికి వీలే లేదు. ఈ వాక్యం ద్వారానే, అందుకొరకే యోహాను రాస్తాడు కదా, ఈ వాక్యమే, దిస్ వర్డ్ ఈజ్ ద ఇటర్నల్ వర్డ్, దిస్ వర్డ్ ఈజ్ ద క్రియేటివ్ వర్డ్. ఈ వాక్యము నిత్యమైనది, ఆది నుండి ఉన్నది కాబట్టి ఇది నిత్యమైంది. రెండవది, సృష్టి ఈ వాక్యం ద్వారానే వచ్చింది. ఈ సృష్టి అంతా కూడా వాక్యం ద్వారా వచ్చింది. అందుకొరకే ఆది కాండంలో మనం చూస్తాం కదా, దేవుడు పలికెను, జరిగెను, వెలుగు కలుగును గాక, అంటే వాక్యం. అందుకొరకే మనం చూస్తాము 33వ కీర్తనలో ఒక మాట చూద్దాం. 33వ కీర్తన, Psalm 33. 33వ కీర్తన 2 వచనాలు చదువుకుందాం. ఇందులో 6వ వచనం, యెహోవా వాక్కు చేత కలిగెను. ఆకాశం వాక్కు చేత, వాక్యము ద్వారా, అనగా యేసు ప్రభు ద్వారా ఆకాశములు కలిగెను. ఇంకా కలిగెను. 9వ వచనం, అన్ని స్థిరపరచబడ్డాయి, అన్ని జరిగినాయి. ప్రేమ వర్లరా, మనము ఆయన ఎక్కడ కూడా 2 సార్లు మాట్లాడలేదు. వెలుగు కలుగును గాక, వెలుగు కలుగును గాక అని గట్టిగా అడగలేదు. ఒక్కసారి అన్నాడు, వెలుగు కలుగును గాక అనగానే అయిపోయింది. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది యేసు క్రీస్తు వారు అంటున్నారు. తిరిగి హెబ్రీలోకి రాసిన పత్రికలు మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు వారు మొదటి అధ్యాయంలో ఈ దినం యొక్క అంతమందు తన కుమారుని ద్వారా దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ ఈజ్ ఆల్సో ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు ప్రభులోనే వాక్యము ముగించబడింది. తర్వాత ఇంకా వాక్యం లేదు, ఆయనే వాక్యం. ద ప్రాఫెసీ, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈజ్ కంప్లీట్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువును మినహాయించి ఇంకా వాక్యం, మనకు దేవుని గురించినటువంటి ప్రత్యక్షత ఇక్కడ అవసరం లేదు, అవసరం రాదు కూడా. హీ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. అంతేకాదు, యోహాను ఎంత చక్కగా, దైవ జ్ఞానం ఎంత గొప్పది అంటే, యోహాను యేసు ప్రభువారు వాక్యమై ఉంటున్నాడని చెప్పడంతో పాటు తాను రాసిన ప్రకటన గ్రంథంలో ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడు? ప్రభు చెప్పినటువంటి మాట, నేనే ఆల్ఫా ఒమేగా ఉంటున్నాను. ఆల్ఫా ఒమేగా అంటే అర్థం ఏంటి? ఆల్ఫా ఒమేగా అంటే గ్రీకు భాషలో AZ. ఆల్ఫా అంటే గ్రీకు భాషలో మొదటి అక్షరం ఆల్ఫా, గ్రీకు భాషలో చివరి అక్షరం ఒమేగా. ఐఎమ్ A to Z. నేనే అంటే వాక్యము. ఐఎమ్ ద వర్డ్, ఐఎమ్ ద A word and the last word.
ఐఎమ్ అల్ఫా అండ్ ఒమేగా. ఈ మళ్ళీ ఆల్ఫాబెట్సే. ఈజ్ నాట్ ఓన్లీ ద వర్డ్, బట్ ఈజ్ ఆల్సో ద బిగినింగ్ అండ్ ద ఎండ్. సంపూర్ణమైంటున్నాడు, సంపూర్ణమైంటున్నాడు. ప్రేమ వాళ్ళ అట్లు ఈ వాక్యము మనల్ని జీవింపజేసేది. అంతేకాదు, ఈ వాక్యం గురించి మనం చూసినట్లయితే ఈ వాక్యము ఏం చేస్తుంది? సృష్టిని కలిగించడం మాత్రం కాదు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ క్రియేటివ్ వర్డ్. సృష్టి అంతా కూడా దీనివల్లనే. అందుకొరకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11 అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది, ద వరల్డ్స్ వేర్ ఫ్రేమ్డ్ త్రూ హిస్ వర్డ్. చూడండి, చదువుదాం ఆ మాట. 11:3. ప్రపంచములు ఏమని గ్రహిస్తున్నాము? దేవుని ఈ ప్రపంచములన్నీ కూడా, ప్రపంచములు అంటే ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో మనకు తెలియదు. అన్ని ప్రపంచాలు, ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు చెప్పాలి అంటే ఈ ప్రపంచం ఎంత పెద్దదో ఎవ్వరికి తెలియదు. నోబడీ నోస్, బికాస్ అన్నోన్ అనేది ఉంది. ఈ యూనివర్స్లో అన్నోన్ ఉంది. మనకున్నటువంటి టెలిస్కోప్స్ కానీ, మనకున్నటువంటి శాటిలైట్స్ కానీ, మనకున్నటువంటి ఈ స్పేస్ షిప్స్ కానీ ఎంత దూరం వెళ్ళినాయి? చాలా తక్కువ దూరం వెళ్ళినాయి. ఇంకా పరిశోధించవలసినవి, తెలుసుకోవాల్సినవి, గ్రహించవలసినవి, చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. ఆ లోకములన్నిటినీ యేసు ప్రభువారే సృజించాడు. అదన్నీ కూడా మాట ద్వారా సృజించాడు. హీ మేడ్ ద వరల్డ్స్ ప్రపంచంలో లోకములను మాట చేత సృజించాడు. ఇది సృష్టించేటటువంటి సృజనాత్మకమైనటువంటి మాట మాత్రం కాదు, కానీ ఇది జీవించే మాట. అందుకొరకు మనం ఈ మాట చదువుతాం కదా, హెబ్రీ 4:12 ఏముంది? దేవుని వాక్యము సజీవమైనది. ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్స్లో క్విక్ అని ఉంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్విక్ అండ్ షార్పర్ దెన్ ఎనీ 2-edged sword. నేను కొత్తగా రక్షణ పొందినప్పుడు ఈ మాట చదివాను. హెబ్రీ 4:12 చదివినప్పుడు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్విక్ అనే మాట చదివినప్పుడు నేను అనుకున్నాను, ఫాస్ట్ అనుకున్నా. క్విక్ అంటే మనకి ఏమర్థమవుతుంది? క్విక్ అంటే ఫాస్ట్. చాలా రోజులు అదే అభిప్రాయంలో ఉన్నాను. చాలాసార్లు చదివాను, క్విక్ అంటే ఫాస్ట్ అంటే వేగంగా వెళ్తుందేమో. ఇంకా వేరే దగ్గర కూడా రాయబడింది, దేవుని వాక్యం వేగంగా అది స్ప్రెడ్ అవుతుందని. తర్వాత నేను వేరే ట్రాన్స్లేషన్స్లో తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ట్రాన్స్లేషన్స్ చూస్తే దాని అర్థం తెలుసుకున్న తర్వాత ఈ మాట ఇంకా బాగా దాని ప్రభావం ఇంకా ఎంతో చక్కగా అర్థమైంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లివింగ్, సజీవమైంది. ప్రేమ వాళ్ళ దేవుని వాక్యము సజీవమైంది. ఇట్ ఈస్ లివింగ్ వర్డ్, సజీవమైంది. ఇది జీవించేటటువంటి వాక్యం. గమనించండి, లివింగ్ లైఫ్ కెన్ కమ్ ఓన్లీ ఫ్రమ్ లైఫ్. మళ్ళీ చెప్తున్నాను, జీవంలో నుండి జీవం వస్తుంది. ఒక చనిపోయినటువంటి స్త్రీ కుమారుని కనలేదు అంటే మృతమైన దానిలో నుండి జీవం రాలేదు. లైఫ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ లివింగ్ థింగ్స్. ఇఫ్ దెర్ ఇస్ లైఫ్, దిస్ లైఫ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద లివింగ్ వర్డ్. జీవం గల దేవుని వాక్యం నుండే జీవం రాగలదు. కాబట్టి వాక్యము కేవలము జీవించేది మాత్రమే కాదు, వాక్యము జీవం ఇచ్చేది కూడా. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ లివింగ్ వర్డ్, దిస్ ఈజ్ లైఫ్ గివింగ్ వర్డ్. అందుకొరకు మనం చూస్తాము, యాకోబు పత్రికలో ఈ మాట మనకు కనిపిస్తుంది. మనం ఎట్లు రక్షణ పొంది ఉంటున్నాం, ఎట్లు తిరిగి జన్మించి ఉంటున్నాం, నూతన జన్మము ఎట్లు వచ్చింది. 21వ వచనం, యాకోబు 1:21. అందుచేత మాని గమనించండి, మీ ఆత్మలను రక్షించుటకు వాక్యముకు ఒక శక్తి ఉంది, వాక్యమునకు ఒక సామర్థ్యం ఉంది. ఏంటి? ఆత్మలను రక్షించేటటువంటి వాక్యం, ఆత్మలను రక్షించే. దిస్ వర్డ్ హ్యాస్ గాట్ this has got a ability which is able to save your souls. ఇంకో మాట చదువుదాం, పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం.
ఒక్క నిమిషం, తెలుగులో కొంచెం తారుమారైంది. ఇంగ్లీష్లో ఎట్లుందంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ లివెత్ అండ్ అబైడెత్ ఫర్ ఎవర్. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ లివ్స్ అండ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యము జీవించేది మాత్రమే కాదు, ఈ వాక్యం ద్వారా మనం జీవింపజేయబడ్డాం. ఈ వాక్యమే మనల్ని బ్రతికించింది, ఈ వాక్యమే మనల్ని రక్షించింది. రక్షణ కార్యము ఈ వాక్యం ద్వారా జరిగింది. దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ సేవ్డ్ us. దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ బ్రాట్ లైట్ అండ్ దిస్ లైట్ హ్యాస్ లైఫ్. అందుకొరకే జీవపు వెలుగు అన్నాడు ప్రభు. వెలుగులో జీవం ఉంది, ఈ వాక్యంలో జీవం ఉంది, ఈ వాక్యంలో వెలుగు ఉంది, ఈ వాక్యంలో జీవం ఉంది. కాబట్టి ఈ వాక్యము యొక్క జీవపు వెలుగు మనల్ని వెలిగించడం మాత్రం కాకుండా బ్రతికించింది. అందుకొరకే ఈ వాక్యం ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు, దేవుని నోటి వలన బ్రతుకుతాడు. దేవుని నోటిలో నుండి వచ్చినటువంటి మాటల వలన బ్రతుకుతాడు. ఆ వాక్యంలో జీవం ఉంది, జీవంనిస్తుంది, జీవింపజేస్తుంది. ప్రేమ వల్ల ఆల్ ద ఓల్డ్ క్రియేషన్, సర్వ సృష్టి అంతా కూడా మాట ద్వారా సృజించబడింది. అదే రీతిగా నూతన సృష్టి అంతా కూడా ఇట్ కమ్స్ ఓన్లీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. మళ్ళీ ఇక్కడ మనం చదువుతున్నాం కదా, యు ఆర్ నాట్ బోర్న్ అగైన్ విత్ ద కరప్టబుల్ వర్డ్. ఏదో క్షయమైనటువంటి వాటి ద్వారా కాదు మీరు రక్షణ పొందింది, దేవుని వాక్యం ద్వారా, నిర్మలమైనటువంటి దేవుని వాక్యం ద్వారా మీరు రక్షింపబడి ఉంటున్నారు. సో ఈ వాక్యమే మనల్ని రక్షించింది, ఈ వాక్యం మనల్ని జీవంలోనికి నడిపించింది. నూతన జన్మ, నూతన సృష్టి అంతా కూడా వాక్యం ద్వారా. సృష్టి వాక్యం ద్వారా, కలిగేను అనగానే కలుగును గాక అనగానే కలిగింది. అదే రీతిగా ఈ వాక్యం ద్వారానే నూతన సృష్టి కూడా కలుగుతూ ఉంది. కాబట్టి ఈ వాక్యం యేసు ప్రభువారు ఆ వాక్యం అయింటున్నాడు. హీ ఈస్ ద ఎగ్జిస్టెంట్ వర్డ్, కోఎగ్జిస్టెంట్ వర్డ్ అండ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వర్డ్. ఇటువంటి వాక్యం, ఇటువంటి విషయాలను యోహాను తెలియజేయడానికి ప్రయత్నించాడు ఈ యొక్క సువార్తలో. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే యేసు ప్రభువారికి 7 పేర్లు, మీరు గమనించండి, మీరు చదవండి, 7 పేర్లు, శ్రేష్టమైనటువంటి పేర్లతో యేసు ప్రభువారిని పరిచయం చేశాడు. మొదటి అధ్యాయంలో మనకు 5 శిష్యుల యొక్క సాక్ష్యం కనిపిస్తుంది, ప్లస్ బాప్తిస్మిచ్చు యోహాన్ 6 సాక్ష్యం మనకు కనిపిస్తుంది. యేసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి 6 వ్యక్తుల యొక్క సాక్ష్యము మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఈ మొదటి అధ్యాయంలో యేసు ప్రభువారి యొక్క 7 ప్రాముఖ్యమైనటువంటి పేర్లు వివరించబడ్డాయి. కాబట్టి ఎంతో శ్రేష్టమైనటువంటి వివరణ. అట్లు మొదటి అధ్యాయములో అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు, అనేక విషయాలు మనం ధ్యానిస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అట్లు ఈ వాక్యములో ఎదుగుటకు, వాక్యములో వేరుపారచబడుటకు, వాక్యం ద్వారా వర్ధిల్లుటకు, వాక్యం ద్వారా జీవం పొందుటకు, వాక్యం ద్వారా ముందుకు సాగుటకు, వాక్యం ద్వారా వెలిగించబడుటకు, వాక్యములో బలవంతులై ఉంటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.